పాఠ్యాంశం పేరు శైలి పొంగిన జీవగడ్డ. పాఠ్యభాగ కవి రాయప్రోలు సుబ్బారావు గారు. ఇతను 19వ శతాబ్దానికి చెందినటువంటి కవి. భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. పాఠ్యాంశము ప్రక్రియ గేయం అనే ప్రక్రియకు చెందినది. పాడుకోవడానికి అనుగుణంగా ఉండే ప్రక్రియను గేయం అంటాము. గేయంలో పల్లవి చరణం అనేటటువంటి భాగాలు ఉంటాయి. మాత్రా ఛందస్సులో కొనసాగుతుంది. సో మరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అద్భుతమైనటువంటి గేయాన్ని మనం ఈరోజు చూడబోతున్నాము. ఒక్కసారి శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమై, శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమై, వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా, వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా, శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమై, వేద శాఖలు వెలిసెని చెట ఆది కావ్యం బలరని చెట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా, విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు ఒలికెని చెట, విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా, విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా, సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమా, చిత్రదాస్యము చే చరిత్రలా చెరిగిపోయెను చెల్లెలా, చిత్రదాస్యము చే చరిత్రలా చెరిగిపోయెను చెల్లెలా, మేలి కిన్నెర మేలవించి రాలు కరగగ రాగమెత్తి, పాల తీయని భావి భారత పదము పాడర తమ్ముడా, పాల తీయని భావి భారత పదము పాడర తమ్ముడా, శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమై, వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా, వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా, శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమై.